హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవ్రీడే మార్నింగ్ ఇడ్లీ, ఉప్మా, దోశ తినేసి బోర్ కొట్టిందా? అలా కాకుండా హెల్తీగా తమిళనాడు ఫేమస్ అయిన ఒక రెసిపీని నేను మీతో షేర్ చేయబోతున్నాను. అదేనండి కట్టె పొంగలి. సో అది తయారీ విధానాన్ని మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పును వేసుకొని దాన్ని 1 to 2 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కట్టె పొంగల్లోకి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు యాడ్ చేసేస్తున్నాను. కొంచెం టేస్ట్కి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కుక్కర్ లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ని వేసేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి అండ్ జీలకర్రని యాడ్ చేసేసేయండి. అలాగే 10 to 20 మిరియాలను కూడా అందులో యాడ్ చేసేసేయండి. కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా అందులో యాడ్ చేసేయండి. అవి బాగా కలపండి. కలర్ చేంజ్ అయ్యి కాస్త ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు బాగా ఫ్రై అయిందాక అలా కలుపుతూ ఉండండి. అవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకు పప్పు ఈ విధంగా కుక్ అయి ఉంటుందన్నమాట. సో గరిటె తీసుకొని దాన్ని అటు ఇటు టర్న్ చేసి కలిపితే మనకు చూసారా కన్సిస్టెన్సీ అలా ఉండాలి. మరీ గట్టిగా ఉన్న పప్పు అనేది ముద్దగా అవుతుంది. అలా కాకుండా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే తినడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న పోపుని ఇందులోకి యాడ్ చేసేసుకొని 1 2 టైమ్స్ అటు ఇటు కలిపితే మనకు కట్టె పొంగల్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. చాలా హెల్దీ కూడా. ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ మనకు చక్కగా అందుతుంది పప్పు ద్వారా. సో చిన్నపిల్లలకి చక్కగా పెట్టొచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కట్టె పొంగలి చూసారా